బాపులపాడు మండలం ఆరుగోలను గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం ఆరుగోలను గ్రామంలో గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ31,000 చెక్కును గాడిల్లి దేవమణికి ఆరుగోలను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందజేయడం జరిగింది. అనంతరం ఆరుగోలను గ్రామం నుంచి ఉత్తమ పార్టీ కార్యకర్తగా ఎన్నికైన మద్దాల వెంకటేశ్వరరావును తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తుమ్మల బ్రహ్మజీరావు, ఆరుగోలను టీడీపీ పార్టీ అధ్యక్షుడు బేత శేష్కుమార్, గండి కృష్ణ, తుమ్మల విష్ణుకుమార్, పార్టీ సెక్రటరీ అన్నె అనిల్ కుమార్, సీనియర్ నాయకులు వంగపండు రామారావు, చొక్కాప సత్యనారాయణ, పోతుమర్తి శివరామకృష్ణ, వంపుగడ్డ తమసు, చిన్నం మాణిక్యాలరావు, వల్లే విజయ్, కొంగల కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల్లో నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించడం తెలుగుదేశం పార్టీ సంప్రదాయమని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆరుగోలను గ్రామ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసామంటే, మొన్న ఒక 5-6 మాసాల క్రితం గోగులమూడి జోగి అనే అతను యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అతను మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావున ఆయనకి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయలు అతనికి చెక్కు ఇవ్వడం జరిగింది వారి భార్యకి. అలాగే మొన్న దేవమణి గారు గాడిల్లి దేవమణి గారికి 31,000 అనారోగ్యంతో ఆవిడ ఆపరేషన్ చేసుకుంటే మన గన్నవరం ఆఫీసులో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారి ఆదేశాల మేరకు అక్కడ ఈ వారితో ఇప్పించడం జరిగింది. అలాగే వీటికంటే ముందు శ్రీ మడక శ్రీనివాసరావు గారి భార్య మడక రవిక్రాంతి గారికి 26,000 రూపాయల చెక్కు ఇప్పించుకోవడం జరిగింది మన వెంకట్రావు గారి దృష్టిలో. ఇవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, అక్కడ జరిగిందే కాకుండా అక్కడేదో ఎవరో వెళ్ళి వాళ్ళు తీసుకొస్తున్నాం. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఏం జరిగిందంటే, మీరు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులతో కూడా వారిని మమేకం చేసి వారికి తెలిసే విధంగా గ్రామంలో కూడా ఏర్పాటు చేసి ఇవ్వమన్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన గ్రామ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీ తుమ్మల బ్రహ్మాజీ గారు, అలాగే గండి కృష్ణారావు గారు, అలాగే వంగపండు రామారావు గారు, అలాగే మన పూర్ణచంద్రరావు గారు రాలేదు, వారు విజయవాడలో ఉన్నారు. తుమ్మల విష్ణుకుమార్ గారు వచ్చారు, నీటి సంఘం ప్రెసిడెంట్ గారు, ఆరుగోలను ఛానల్ ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా ఇచ్చి వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఆరుగోలను గ్రామ పార్టీ నుంచి క్రమశిక్షణ గల కార్యకర్తగా శ్రీ మద్దాల వెంకటేశ్వరరావు అంటే మన స్వామిని ఎంపిక చేశారు మన లోకేష్ బాబు గారు. అలాగే ఆయన కూడా ఇక్కడ మనం సత్కరించుకోవడం జరిగింది. ఆయనకు అభినందనలు తెలియజేశారు మన గ్రామ కమిటీ అంతా కూడా. అందుకని ఇక్కడి నుంచి ఏదైనా సమస్య ఉంటే మనం మాట్లాడుకుని మన సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి మనం అన్ని పరిష్కరించుకోవాలా తప్ప ఏదో పక్క గ్రామాల నాయకులు చెప్పి మన గ్రామాల్లో మనం తలసనవ్వకూడదు. అది ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుసుకుని క్రమశిక్షణగా వ్యవహరిస్తారని పేరున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.